నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఏపీలో రకరకాల సర్వే సంస్థలు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. మన రాష్ట్రంలో రేపు అధికారం రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 ఉండాలి. మరి ఈ 88ని రీచ్ అయ్యే పార్టీ ఏ పార్టీ ఉంది? మరి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే కరెక్ట్గా పక్కాగా గెలిచే సీట్లు లెక్కేస్తే 95 నుండి 100 తేలినట్టు మనకున్న ఒక సమాచారం. 95 నుండి 100 సీట్లు పక్కాగా వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అని వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం వాళ్ళకున్న అనుచర గణం ద్వారా తీసుకున్న సమాచారం ఇది. మరి మిగిలిన 75 నియోజకవర్గాల్లో 35 స్థానాలు 50-50 ఛాన్సెస్ అంటే మరి 30 స్థానాల్లో 75లో 30 స్థానాల్లో 50-50 ఛాన్సెస్ అంటే కనీసం వీళ్ళకి 10 వచ్చినా 20 వచ్చినా వైఎస్ఆర్సీపీకి 110 లేదా 120 అనేది పక్కాగా క్లారిటీగా అర్థమైపోతుంది. మరి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం ఇప్పటికే ఒక లెక్కలు వేశారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి పక్కాగా గెలిచే స్థానాలు మనకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఒకసారి మీకు వినిపిస్తాను. వైఎస్ఆర్సీపీకి పక్కాగా గెలిచే స్థానాలు ఇచ్చర్ల, అదేవిధంగా పాలకొండ, పలాస, నరసన్నపేట, కురపం, సాలూరు, సీపురపల్లి, పార్వతీపురం, నెల్లిమెర్ల, గజపతి నగరం, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, మాడుగుల, పాడేరు, అరకు వ్యాలీ, కాకినాడ సిటీ, రాజానగరం, రామచంద్రపురం, మండపేట, తుని, అనపర్తి, రంపచోడవరం, ఉంగుటూరు, పోలవరం, ఉండి, ఏలూరు, కొవ్వూరు, దెందులూరు, పులివెందుల, కమలాపురం, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, అదేవిధంగా డోన్, ప్రత్తికొండ, కోడుమూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, గుంతకల్లు, అనంతపురం, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, అదేవిధంగా కళ్యాణదుర్గం, తంబలపల్లి, మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, పోతలపట్టు, శ్రీకాళహస్తి, కర్నూలు, ఆత్మకూరు, పెదకూరపాడు. ఇవి పక్కాగా 100కి 100% గెలిచే లెక్కలుగా వైఎస్ఆర్సీపీ లెక్కలు అంటే వాళ్ళలో ఒక వర్గం లెక్కలేశారు. ఇవి 85 పక్కాగా గెలుస్తారనేది వాళ్ళ లెక్క. మరి మిగిలిన స్థానాల్లో 35 నుండి 40 సీట్లు మరి బిగ్ ఫైట్ అంటే 50-50 ఛాన్స్ అంటే కనీసం ఎంత లేదన్నా మ్యాజిక్ ఫిగర్కి వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా వచ్చుంటే మరి 35-40 సీట్లలో నువ్వాని రీతిలో జరిగే సీట్లో 10 కానీ లేకపోతే 15 కానీ వచ్చినా గవర్నమెంట్కి అయితే డోకా లేదనేది ఈ లెక్కలు తెలుస్తుంది. ఏపీలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రావడం ఖాయమనేది ఈ లెక్కలు బట్టి ఒక డీటెయిల్డ్గా పక్కా గెలుస్తుందనే దాని మీద ఈ ఊరు పేర్లు ఈ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా ఇప్పుడు నేను చదివినాను కూడా మరి క్లారిటీ వైఎస్ఆర్సీపీ ఒక వర్గం వీటిని సర్వే చేసి తెప్పించారు. కాబట్టి ఇంకా 4-10 రోజుల పాటు ఇదే లెక్కలో ఇంకా పర్సంటేజ్ అంటే బూత్ వైజ్గా కూడా ప్రతి బూత్లో ఏ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎంతమంది వచ్చి ఓటు చేశారు, లోకల్ పర్సన్స్ ఎంతమంది, నాన్ లోకల్స్ ఎంతమంది, ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఓటు ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వచ్చి ఆ రోజు ఎంతమంది ఓటేశారు, ఇవన్నీ మీద ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేలు చేస్తేనే కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలబోతుందని చెప్పి సజ్జల గారు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఇంకెలా ఉంటుంది? అదొక విచిత్రమైన ఘటన.
ఆ పరిస్థితి అసలు ఉత్పన్నం అయ్యే అవకాశం కనిపిస్తుందా? కాబట్టి ఇన్ని రకాల అనుమానాలు, ఇన్ని రకాల డౌట్స్ ఒకరినొకరిని వెంటాడుతున్నాయి. ఎలా చూసినా కూడా 24 ఎన్నికల్లో ఏపీలో వచ్చేది గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అని మాత్రం వాళ్ళ లెక్కలు కానీ సర్వే సంస్థలు, మెజారిటీ సర్వే సంస్థలు చూపిస్తున్నాయి. మరి కూటమి పరిస్థితి, కూటమి నాయకులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎక్కడికాడే ఇతర పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మరి జిల్లాలో ఉన్న అభ్యర్థులు కూడా మరి ఏం చేయాలో తోచని పరిస్థితిలో గందరగోళంగా ఉన్నారు. ఇప్పుడు ఎటు చూసినా లెక్కలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారం రాబోతుంది అనేది ఇది ఒక చర్చ. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ వచ్చిన సమాచారం ఇది. ఇంకా పూర్తిగా జూన్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్సే పర్ఫెక్ట్గా తప్ప ఇవన్నీ ఏంటంటే శాస్త్రీయంగా కొంతమంది సర్వేలు చేసి ప్రజలు పల్స్ తీసుకుని చెప్పే విషయాలు కాబట్టి ఇది కొంత ఊరట కోసమే రాజకీయ పార్టీలు తప్ప ఇది పక్కా అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.